ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు ఖచ్చితంగా వినియోగించుకోవాలని వరంగల్ ఎన్నికల నోడల్ అధికారిని భాగ్యలక్ష్మి అన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలో భారత ఎన్నికల సంఘం మరియు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఓటు అనేది సామాన్యుడి హక్కు అని, అది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకొని ఖచ్చితంగా ఓటు వేయాలని, ప్రపంచంలోనే మన భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, ఓటుపై ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకొని ఓటు వేయడమే కాకుండా ఇతరులకు ఓటుపై ప్రాధాన్యత కల్పించి ఓటు వేయించాలని, 100% ఓటింగ్ జరిపించడమే తమ లక్ష్యమని, అందుకోసం 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని, అప్పుడే తమ నాయకుడిని ఎన్నుకునే అవకాశం కలుగుతుందని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 100% ఓటింగ్ లక్ష్యంగా కృషి చేస్తున్నామని భాగ్యలక్ష్మి అన్నారు. ఇంకా తెలంగాణలో రాద్దాం అనుకున్నావు. ఇది వేసుడు కాదు, మందు బాటిల్ పెట్టాలి, తాగి పెట్టాలి, నోట్ పెట్టాలి. ఈరోజు మనము రానున్న లోక్సభ ఎలక్షన్లో భాగంగా ఓటింగ్ శాతం పెంచేందుకు వివిధ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మనము GMWC కమిషనర్ ఆఫీస్ ముందు ముగ్గుల పోటీలు కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ముగ్గుల ద్వారా ఓటు యొక్క ప్రాధాన్యతను వివరించుకుంటూ అందరికీ అవగాహన కల్పించే ఉద్దేశంతో భాగంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మెప్మా ఆధ్వర్యంలో. దీనికి లీడ్ బ్యాంక్ ఆఫీస్ మేనేజర్ వాళ్ళు కూడా వాళ్ళ వంతు పార్టిసిపేషన్ చేయడం జరిగింది. మెయిన్గా మేము ఏ కార్యక్రమాలు చేసినా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లోకి ఓటింగ్ ప్రాధాన్యత తెలియజేయడము మరియు అందరూ కూడా ఓటింగ్ పార్టిసిపేషన్లో పార్టిసిపేట్ అయ్యి ఓటింగ్ శాతం పెంచడము. కావున ప్రజలందరూ అవగాహన చేసుకొని ఓటింగ్ యొక్క ప్రాధాన్యతను తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయించే విధంగా ఎటువంటి నైతికంగా అంటే మనము ప్రలోభాలకు గురి కాకుండా మరియు ఏ ఒక్కరోజు కోసం మనం దాన్ని ఆలోచించకుండా అందరూ కూడా ఓటింగ్ అనేది పార్టిసిపేట్ అవ్వాలి. అందరూ కూడా ఓటు వేయాలి. అందరూ ఓటింగ్ శాతంలో పాల్గొని 100% కూడా మన వరంగల్ పార్లమెంట్లో కూడా మనము ఈసారి ఎక్కువ శాతంతో ఓటింగ్ జనాలు పార్టిసిపేట్ అయ్యే విధంగా మేమంతా కృషి కూడా చేయాలని కోరుతూ ఈ అవకాశం